సొంత నిధులు అని చెప్పినావు. ఏ దానికి? అన్నం పెట్టేదానికి. సొంత నిధుల శివచంద్రారెడ్డి? అన్నం పెట్టేదాన్ని మీ ఫ్యాక్టరీలో అన్నం పెడతా 10 రూపాయలు అన్నం పెట్టినావు, వాస్తవమే. ఎంతమందితో డబ్బులు తెచ్చినావు? అడగనోని ఎంతమందిని అడిగి తెచ్చినావు? వందల వేల మందిని అడిగినావు. బియ్యం మూటలు, కందిబ్యాళ్ళు, నూనె, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మిరపకాయలు అడగను ఎన్ని డబ్బులు. తద్దినాలకు జరిగితే వాళ్ళ కాడికి పోయి లెక్క తెచ్చినావు. పుట్టినరోజుల దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు. వర్ధంతుల దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు. లెక్క తేలేదా నువ్వు? నీ సొంత డబ్బులా? కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షలు ఖర్చు పెట్టావమ్మా శివచంద్రారెడ్డి. అన్నం పెట్టే దాంతో లెక్క దందుకున్నావు నువ్వు. కోట్లు. ఆ లెక్క అంతా అడిగిపోయింది, ఇంట్లోకి పోయింది, బయటికి రాలే. అంటాడావు 10 రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు, కందిబ్యాళ్ళు. నాయనా బంగారెడ్డి, నువ్వు రానైనా, నువ్వు ఎవరికైనా 10 మందికి భోజనం పెట్టినావా? ఎవరో కందిబ్యాళ్ళు ఇచ్చినారని ఎవడో నిరూపించు. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వింటున్నారు అనుకుంటున్నావా? అటు పోయి చూడిపో. రాజన్న క్యాంటీన్ అని పెట్టావు. ఏమి నేను 11 సంవత్సరాలు నిరాఘాటంగా పెడతానని చెప్పినావు. నన్ను వద్దంటే నేను ఆపినా, లేదంటే నేను కంటిన్యూ చేసేవాని. నన్ను వద్దు అని ప్రజల వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళు అధికారులు చెప్పినా నేను ఆపినా. నువ్వు ఎట్లయినా తెలుస్తుంది ఎలక్షన్లలో మూసేయచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది మీ బావగారు. ఎంతమందితో డబ్బులు తీసుకునేది కూడా చిట్టాగా ఉంది. నేను డబ్బులు తీసుకున్నాట తద్దినాలకు. ఎవరన్నా వస్తే ఇదో మాది పుట్టినరోజు అని వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వడ్డిచ్చి చూసుకొని పోతా అన్నారు. అది నైజాం. వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళాను నాయన బంగారెడ్డి. ఏందనుకుంటున్నావో? నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు చెప్తాంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వు అంటున్నావు ఇంట్లోకి పోతే డబ్బులు రావు, ఇంటికి పోతే రావు. ఎప్పుడు ఇచ్చినావు నాయన నువ్వు బంగారెడ్డి? ఎప్పుడు ఇచ్చినావో చెప్పు. నువ్వు లోపల ఇంటికి పోయేటప్పుడు చూసి పనిలో వచ్చేటప్పుడు చూసేదానికి ఎందుకు నీకు అర్థం కావడం? నా మీద పడినవారు నేనేం నీ అటాటోలో ఎందన్నో చూసినా, కాలేజీలో నుండి ఎందన్నో చూసినా నేను.